నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కుదరదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఆయన్ని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు అనేటువంటి ఒక అభియోగం అయితే జనాల్లో ఉండనే ఉంది అది గమనించినటువంటి మాధవ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొత్తగా ఎంపికైనటువంటి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి వెనకాల బీజేపీ లేదు ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అసలు లిక్కర్ కుంభకోణం చేసిందే ఆయన ఆధారాలు అయితే దొరికేశాయి ఆయన జైలుకు పోవడం గ్యారంటీ అని చెప్పి ప్రతిరోజు ఏదో ఒక వేదిక మీద చెబుతానే ఉన్నారు సీఎం రమేష్ గారు చెప్పారు మాధవ్ గారు చెప్పారు మంత్రి సత్యకుమార్ గారు చెప్పారు ప్రతిరోజు బీజేపీ వాళ్ళైతే తెలుగుదేశం నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా లేదా అని కుతూహలం ఉందో లేదో నాకు తెలియదు జనసేన వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు కానీ బీజేపీ వాళ్ళైతే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి 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 అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఆధారాలు దొరికితే అరెస్ట్ చేస్తాము ఎంత పెద్దవాడినైనా వదిలేది లేదు ఎందుకంటే మేమైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల లేదు ముందు లేదు మా సపోర్ట్ ఆయనకు లేదు తప్పు చేస్తే ఎవరినైనా ఎంత పెద్దవాడినైనా లోపల వేయవలసిందే అని చెప్పి కరాఖండిగా చెప్పేశారు బీజేపీ వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలేది లేదు నాసి రకం లిక్కర్ తో ప్రజల జీవితాలతో చెలగాటం ఒంగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లిక్కర్ స్కామ్ లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు వాస్తవంగా లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అరెస్టుకు ముందు వరకు కూడా ఆయన అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 40-45 రోజులుగా బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోసము ఆయన వేచి చూస్తూ ఉంటే ఆయనకు అపాయింట్మెంట్ దొరకలేదనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి ఆ వార్తల నేపథ్యంలో మాధవ్ గారు ఈ విషయం పదే చెబుతా ఉండడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటి సంకేతాలు చాలా బలంగా జనాల్లోకి వెళ్ళింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతర్గత సమావేశాల్లో నన్ను కూడా అరెస్టు చేస్తారు సిద్ధంగా ఉండండి నన్ను అరెస్టు చేస్తే పార్టీని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి దిశానిర్దేశం కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసిపోయింది ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారో ఎప్పుడైతే ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేశారో ఎప్పుడైతే కృష్ణమోహన్ ని అరెస్ట్ చేశారో అప్పుడే అందరూ డిసైడ్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లిక్కర్ స్కామ్లో అరెస్టు చేయబోతున్నారని కేవలము కీలక ఆధారాల కోసమే వేచి చూస్తున్నారు ఒక్కసారి కీలక ఆధారాలు చేతిలోకి వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవాళ్ళని కూడా వదిలేది లేదని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు కూటమి నాయకులు చెప్పుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో నాసి రకం మద్యం సరఫరా చేసి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడమే కాకుండా భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు వాస్తవంగా ఇదే విషయాన్ని స్వయాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా చెప్పారు లిక్కర్ కుంభకోణం ఒకటే చూస్తా ఉన్నారు మీరు మా అన్న అమ్మినటువంటి ఆ నాసి రకం మద్యం ఏదైతే ఉందో ఆ మద్యం తాగి 30,000 తాలిబొట్లు తెగిపోయాయి ఆ కోణంలో కూడా మీరు విచారణ చేయండి అదేవిధంగా 30 లక్షల మంది కిడ్నీలు లివర్ పోగొట్టుకున్నారు ఆ కోణంలో కూడా విచారణ చేయండి మీరు కేవలం 3,500 కోట్ల రూపాయల కుంభకోణం అనే చెబుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది దాదాపు 1,00,000 కోట్ల కుంభకోణము ఈ కుంభకోణము అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మా అన్నకు తెలియకుండా జరిగింది అంటే నేను నమ్మను ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి మా అన్నకు సంబంధం ఉంది అసలు ఎప్పుడు అరెస్టు చేస్తారు అరెస్టు చేసే ఉద్దేశం ఉందా అని కూడా షర్మిల గారు చాలాసార్లు ప్రశ్నించారు మరి చూద్దాం లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారో లేదో సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు